వెల్కమ్ టు పీ స్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం లోకో పైలట్ అంటే ఎవరు, లోకో పైలట్ అవ్వడానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, శాలరీ అండ్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. లోకో పైలట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రైన్ డ్రైవర్ లేదా ట్రైన్ ఆపరేటర్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి గ్రూప్ సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ని ఫిల్ చేస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్గా రిక్రూట్ చేసిన క్యాండిడేట్స్ ప్రొబేషన్ పీరియడ్ గడిచిన తరువాత వారి యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ని బట్టి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి లోకో పైలట్గా రిక్రూట్ చేస్తారు. డైరెక్ట్గా లోకో పైలట్ జాబ్ రిక్రూట్ చేయరు. అసిస్టెంట్ లోకో పైలట్గా కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత ప్రమోషన్తో లోకో పైలట్ అవుతారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఐటీఐ సర్టిఫికేషన్ చేసిన వారు, డిప్లొమా కానీ బీటెక్ కానీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఏదో ఒక బ్రాంచ్ చేసిన వారు, అలాగే అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిసెస్ యాక్ట్ చేసిన వారందరూ కూడా ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఉండొచ్చు. కేటగిరీని బేస్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటూ ఏమీ ఉండవు. ఏజ్ లిమిట్ అయిపోయేంత వరకు ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ 500, ఓబీసీ 250, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మెన్ 250 పే చేయాల్సి ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే గ్రేడ్ పే 1900, పే స్కేల్ 19,900. అసిస్టెంట్ లోకో పైలట్ శాలరీ 35,000 అప్రాక్సిమేట్గా ఉంటుంది. అలవెన్సెస్ చూస్తే హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ, డియర్నెస్ అలవెన్స్ డిఏ, రన్నింగ్ అలవెన్స్ బేస్డ్ ఆన్ ద కేఎం ట్రావెల్డ్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. న్యూ పెన్షన్ స్కీమ్లో 10% డిడక్షన్స్ ఉంటాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ 3 ఫేజెస్లో ఉంటుంది. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్స్ చూస్తే సిబిటి 1, సిబిటి 2, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిబ్యాట్ అంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆర్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సిబిటి 1 అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అండ్ 60 మినిట్స్ టైం ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుండి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 10 క్వశ్చన్స్, టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. సిబిటి 2 ఈ ఎగ్జామ్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ సెక్షన్లో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ సెలెక్షన్ చేస్తారు. ఇందులో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో రిలవెంట్ ట్రేడ్ రిలేటెడ్ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ అండ్ 60 మినిట్స్ టైం ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. టోటల్ 175 క్వశ్చన్స్ 2 hours 30 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తరువాత సిబ్యాట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్కి ఈ సిబ్యాట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఈ ఎగ్జామ్ 42 మార్క్స్కి టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సిబిటి 2 పార్ట్ ఏలో మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అయ్యి మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన వారికి అసిస్టెంట్ లోకో పైలట్గా ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఎగ్జామ్ రాయాలనుకునే వారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ట్రైనింగ్ అయిపోయిన తరువాత అసిస్టెంట్ లోకో పైలట్గా పోస్టింగ్ ఇస్తారు. అసిస్టెంట్ లోకో పైలట్ మెయిన్ డ్యూటీ ట్రైన్ రూట్ మ్యాప్ చెక్ చేయడం, అలాగే సీనియర్ లోకో పైలట్కి అసిస్ట్ చేయడం, సిగ్నల్ని చెక్ చేయడం, స్పీడ్ మానిటర్ చేయడం, గార్డ్ అండ్ స్టేషన్ మాస్టర్తో విజిల్ అండ్ సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయడం, అవసరమైనప్పుడు ఇంజన్కి రిలేటెడ్ మైనర్ రిపేర్స్ చేయడం వీరు చేసే పని. ప్రమోషన్స్ విషయానికి వస్తే ఫస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్గా రిక్రూట్ చేస్తారు. తరువాత ఎక్స్పీరియన్స్తో సీనియర్ లోకో పైలట్గా ప్రమోట్ చేస్తారు. అండ్ సీనియర్ లోకో పైలట్ ఎక్స్పీరియన్స్తో లోకో పైలట్గా ప్రమోషన్ ఇస్తారు. తరువాత లోకో సూపర్వైజర్గా ప్రమోట్ అవుతారు. ఈ పొజిషన్స్ అన్నిటికీ ఉన్న
శాలరీస్ చూస్తే 7th పే కమిషన్లో అసిస్టెంట్ లోకో పైలట్ ALPకి 25,000 నుంచి 35,000, లోకో పైలట్ మెయిల్కి 60,000 నుండి 78,000, లోకో పైలట్ గూడ్స్ ట్రైన్కి 40,000 నుండి 56,000, లోకో పైలట్ పాసింజర్ ట్రైన్కి 50,000 నుంచి 66,000, షంటింగ్ లోకో పైలట్కి 28,000 నుండి 38,000, లోకో పైలట్ హై స్పీడ్కి 77,000 నుంచి 88,000 వరకు శాలరీ ఉంటుంది. RRB ALPకి ప్రిపేర్ అయ్యే వారికి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే RRB ALP అసిస్టెంట్ లోకో పైలట్ గైడ్ బై RPH ఎడిటోరియల్ బోర్డ్, అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి ఉపకార్ పబ్లికేషన్, RRB ALP అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి కిరణ్ ప్రకాశన్, RRB ALP అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ గైడ్ బై దిశ ఎక్స్పర్ట్స్, RRB అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి అరిహంత్ ఎక్స్పర్ట్స్. RRB ALP ఎగ్జామ్ సిలబస్ ఇస్తాను చూడండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ చూడటం వల్ల ఏమైనా చేంజెస్ ఉంటే మీకు తెలుస్తాయి. RRB ALP సిలబస్ చూస్తే మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్స్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాల్కులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టెంట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో analogies, alphabetical and number series, coding and decoding, mathematical operations, relationships, syllogism, jumbling, Venn diagram, data interpretation and sufficiency, conclusions and decision making, similarities and differences, analytical reasoning, classification, directions, statement, arguments and assumptions. General science లో physics, chemistry and life sciences up to 10th standard CBSE syllabus చదువుకోండి. General awareness and current affairs లో కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇవన్నీ బాగా చదువుకోండి. పార్ట్ ఏలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇందులో ఇంజనీరింగ్ డ్రాయింగ్, ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లైన్స్, జియోమెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్స్, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లీవర్స్ అండ్ సింపుల్ మెషిన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, IT, లిటరసీ ఉంటాయి. పార్ట్ ఏ జనరల్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఉంటుంది. పార్ట్ బి రిలవెంట్ ట్రేడ్లో క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రేడ్ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ DGET చూడండి. సిలబస్ ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూడటమే మంచిది, ఎందుకంటే ఏమైనా చేంజెస్ ఉంటే తెలుస్తాయి. ఈ ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అయ్యాక మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్లో ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. డిస్టెన్స్ విజన్ 6/6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. RRB ALP ఎగ్జామ్ క్లియర్ చేసి అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వడం కష్టమేమీ కాదు. సిలబస్ పక్కాగా తెలుసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫిజికల్లీ ఫిట్ ఉండండి. ఐసైట్ పర్ఫెక్ట్గా ఉంచుకోండి. మంచి ఫుడ్ తినండి. రిలాక్స్డ్ మైండ్తో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు జాబ్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇలాంటి జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పేషెన్స్ ఇంపార్టెంట్. మీరు ఎంత ఓపికగా ప్రిపేర్ అవుతే మీకు అంత ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లోకో పైలట్ అవ్వాలనుకుంటున్న వారందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు మరేదైనా కోర్స్ గురించి కానీ ఈ వీడియో గురించి కానీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.